డైరెక్టర్ త్రివిక్రమ్ అల్లు అర్జున్ ఇద్దరు కూడా కలిసి జూనియర్ ఎన్టీఆర్ గారికి అన్యాయం చేశారని చెప్పేసి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఫ్యాన్స్ కూడా వాట్స్ కూడా చేస్తూ ఉన్నారు ట్విట్టర్ లో. మరి అసలు ఇదంతా కూడా ఎందుకు అంటే ఒక సినిమా విషయంలో అంటున్నారు. అసలు ఏం జరిగింది? సో ఖచ్చితంగా కుమార్ స్వామి సినిమా అయితే తీస్తున్నారన్నమాట త్రివిక్రమ్ గారు. సో గాడ్ ఆఫ్ వార్ అనే ఇది ఆ స్టోరీని చెప్పాలని చెప్పి త్రివిక్రమ్ గారు ఒక మంచి కథని రాసుకున్నారని తెలుస్తుంది. సో ఆ కథని ఫస్ట్ అల్లు అర్జున్ గారు అన్నారు, తర్వాత ఎన్టీఆర్ గారు అటు ఇటు తిరుగుతుందనమాట. అయితే అది ఫైనల్గా ఎన్టీఆర్ గారు చేస్తున్నారని కన్ఫర్మ్ అయింది. సో చాలామంది మీడియా అందరికి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చి ఆర్టికల్స్ కూడా రాయడం మొదలుపెట్టారు. సో మరి తర్వాత ఎన్టీఆర్ గారిని మనం చూస్తూ ఉన్నాం వీడియోస్లో. ఎక్కడన్నా బాగా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఆయన కుమారస్వామి బుక్ను కూడా పట్టుకెళ్ళటం, అవి హైలైట్ చేస్తూ ఫొటోస్ కూడా వచ్చాయన్నమాట. సో మరి ఆయన ప్రిపేర్ అవుతున్నారు ఆ క్యారెక్టర్ కోసం మనకు అర్థమవుతుంది. సో పబ్లిక్ సర్వే కూడా ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుంది అన్నప్పుడు సో మోస్ట్ ఆఫ్ 90% పీపుల్ ఎన్టీఆర్ గారు చేస్తేనే బాగుంటుందని చెప్పారు. ఎందుకంటే ఆ మైథాలజికల్ క్యారెక్టర్స్ చేయాలంటే ఈ నందమూరి ఫ్యామిలీ హీరోస్ వల్లే అవుతుందని చెప్పి కూడా చాలామంది పబ్లిక్ రెస్పాన్స్. సో అది ఫ్యాన్స్ అయినా యాంటీ ఫ్యాన్స్ అయినా నార్మల్ ఆడియన్స్ అయినా అదే చెప్తున్నారు. సో మరి ఇక్కడ ఏంటంటే మరి ఈ పాత్ర ఆయన ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్ అంతా కూడా. మరి ఈ టైంలో రీసెంట్గా ఇంకో వార్త ఏం వస్తుందంటే లేదు ఫైనల్గా త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్తున్నారు అని చెప్పి వస్తుంది. సో అల్లు అర్జున్ గారితో చేస్తున్నారు అని చెప్పి వస్తుందన్నమాట. అయితే ఆయన టీం నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయనకు 2 సినిమాలు లైన్అప్ చేశారు, అవి జనవరిలో ఇన్ఫర్మేషన్ వస్తాయని చెప్పి. సో మొత్తం త్రివిక్రమ్ గారిది కూడా ఉంటుందా లేదా అనేది అక్కడైతే కన్ఫర్మ్ అవ్వాలి. త్రివిక్రమ్ గారు హ్యాపీగా వెంకటేష్ గారి సినిమా చేసుకుంటున్నారు. మరి ఇక్కడ ఎన్టీఆర్ గారితో చేస్తారా లేదంటే అల్లు అర్జున్ గారితో చేస్తారా? త్రివిక్రమ్ గారు అయితే ఎవరితో చెప్పలేదు అసలు. అంటే ఆ ప్రాజెక్ట్ ఉంది, నేను నెక్స్ట్ చేయబోతున్నాను ఆయన ఏ ఒక్క ప్రెస్ మీట్లో కానీ పబ్లిక్ మీట్లో కానీ ఎక్కడ ఆయన చెప్పలేదు. సో ఇదంతా కేవలం 2 హీరోల పిఆర్ టీంలు మాత్రమే సోషల్ మీడియాలో ఈ విధంగా స్పెక్యులేషన్స్ తీసుకొస్తున్నాయని అర్థమవుతుంది. సో అది వాళ్ళ స్టంట్ అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళది అని చెప్పడానికి అది చేస్తున్నారేమో తెలియదు. కానీ దీని గురించి ఫ్యాన్స్ మాత్రం వార్స్ అయితే చేసుకుంటున్నారు. సో మరి ఇంత వార్ తర్వాత వార్ ఆఫ్ గాడ్ ఎవరి పక్షాన ఉంటాడు, ఆ క్యారెక్టర్ ఎవరికి వెళ్తుంది ఏంటి అనేది అయితే ఇంకా తేలలేదు. అది త్రివిక్రమ్ గారే లేదంటే ఆ సినిమా నిర్మాతలు అనేది కూడా ఇంకెవరు తెలియదు. వాళ్ళు వచ్చి అప్పుడు చెప్తే తెలుస్తుందేమో. సో దాని గురించి వివరాలన్నీ నెక్స్ట్ ఇయర్ అయితే వస్తాయి. సో మరి ప్రస్తుతం ఎన్టీఆర్ గారు డ్రాగన్ సినిమా చేస్తున్నారు ప్రశాంత్ నీల్ గారితో, ఇటు అల్లు అర్జున్ గారు ఏమో అట్లీ గారి సినిమా చేస్తున్నారు A22, దానికి ఇంకా టైటిల్ పెట్టలేదు. సో మరి ఈ 2 సినిమాలు కూడా అయినాకే ఆ గాడ్ ఆఫ్ వార్ దగ్గరికి అయితే వెళ్తారనమాట. మరి అది ఎవరిని వరుస్తుంది ఏంటనేది చూద్దాం.